ఈరోజు మన స్టూడియోకు వంగూరి గంగిరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. తను ప్రముఖ రచయిత, సామాజికవేత్త. ఆయన ఈరోజు తెలంగాణలో సామాజిక అంశాలపై స్పందించడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న సామాజిక ధోరణులు ఎలా ఉన్నాయి, మన వస్తున్న మార్పులు ఏంటి, మీ అనుభవంలో వివరించండి. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ అనేటువంటి పదం ప్రజల్లో ఒక ఉద్రేకపూరితమైనటువంటి పదంగా స్థిరపడిపోయింది. భారతదేశంలో తెలంగాణ టోపోగ్రఫీ అంటే తెలంగాణ భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో గతంలో మనల్ని నిజాం పరిపాలన చేసినప్పుడు తెలంగాణ సమాజము చాలా శ్రమ కూర్చి చాలా కష్టపడి పనిచేసినటువంటి ప్రజలు. మరి రకరకాల ఉద్యమాలు వచ్చి తెలంగాణలో స్వాతంత్రం పొంది తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితులు మనం గమనించాం. ఇదంతా మనకు చరిత్ర చెప్పినటువంటి సత్యాలు. బాంజన్ కాల్ముక్త అనేటువంటి సమాజం నుంచి నేను తలుసుకుంటే భారతదేశంలో ఏదైనా సాధించగలను అనేటువంటి స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే ఇది తెలంగాణ రక్తంలో, తెలంగాణ చెమట బిందువుల్లో ఉన్నటువంటి శక్తి అని చెప్పి నేను నమ్ముతాను. ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక పెద్ద మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సరే రకరకాల అంశాలు తోడై ఉండవచ్చు. ఉద్యమం చేశాం. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ను పెట్టుకొని ఉద్యమం చేశాం. వాటిలో ప్రధానంగా యువతకి ఉద్యోగ అవకాశాలు లభించకపోవటం వల్ల యువత ఒక ఉదాసీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవటం మనం గమనిస్తున్నాం. ఏ సమాజమైనా కూడా అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో యువత చురుకుగా ఉండి యువత కీలక పాత్ర పోషించినప్పుడే ఆ సమాజం బాగుపడేటువంటి లక్షణాలని, సమాజం ఉన్నతిని పొందేటువంటి లక్షణాలని పొందుతుంది అని చెప్పి ఎవరైనా చెప్తారు. ఎవరిని అడిగినా చెప్పేటువంటిది అదే. కానీ ఇక్కడ యువతకి అవకాశాలు దొరకకపోవడం అనేటువంటిది ఒక పెద్ద సమస్య. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలో మనకు తెలంగాణ సమాజంలో ఒకవైపు రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత వచ్చిన పెద్ద మార్పు ఏమైపోయిందంటే సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క వృత్తి బయటి వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒక్కొక్క వృత్తి మీద తమ ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తామనుకోండి, ఇవాళ ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మార్కెట్లోకి వెడితే మనకేం కనపడుతుంది అని అంటే పటేల్ కంపెనీ అని కనపడుతుంది. ఈ పటేల్ కంపెనీలో ప్లంబింగ్ కానీ, హార్డ్వేర్ కానీ, ప్రతి వస్తువు, పెయింట్ కానీ ఇలాంటి వస్తువులన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి. ఇంకొక వైపు చూస్తే పెద్ద పెద్ద మాల్స్ కనపడుతున్నాయి. ఆ మాల్స్ అన్నీ కూడా ఏమైపోయినాయంటే చిన్న చిన్న చిల్లర వర్తకుల్ని, కిరాణా షాపుల్ని, చిన్న చిన్న బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసుకునేటువంటి వృత్తిలో వాళ్ళకి ఎలాంటి పని లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకొక వైపు చూస్తే మనకి వేరే రంగంలోకి అంటే ఇవాళ కష్టపడి అంటే గతంలో మనం చూసాం భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా కూడా ఆ ప్రాజెక్టులో జరిగేటువంటి పనిని చేసినటువంటి వాళ్ళు పాలమూరు లేబరు అనేటువంటిది ఒక బ్రాండ్గా ఉండింది. పాలమూరు లేబర్ ఎక్కడ పోయినా కూడా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరిగినా కూడా కష్టం చేసి, శ్రమ చేసి, వాళ్ళ చెమట బిందువులతోటి ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళు పాలమూరు లేబర్. మరి అలాంటి పరిస్థితి ఇవాళ ఏమైపోయిందనంటే బొంబాయి, దుబాయ్ అనేటువంటిది మన తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పాం. ఇక్కడ నుంచి బొంబాయి పోతున్నారు, దుబాయ్ పోతున్నారు అని చెప్పి. కానీ ఇవాళ మన పరిస్థితి ఏమైందంటే కష్టం చేయాలంటే లేదా శ్రమ చేయాలంటే ఎక్కడ ఏ బిల్డింగ్ కడుతూ ఉన్నా ఆ బిల్డింగ్ దగ్గర పారకాడు కావాలన్నా
లేదా ఇటుకలు మొయ్యాలన్నా ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఇవాళ బీహార్ నుంచి కానీ జార్ఖండ్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ వచ్చినటువంటి లేబర్ పని చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంతెందుకు మనం గ్రామీణ ప్రాంతం వైపు పోతే గ్రామాల్లో చేసేటువంటి మామూలు వ్యవసాయ పని చేయడానికి కూడా లేబర్ అంతా కూడా ఇవాళ ఒరిస్సా నుంచో బీహార్ నుంచో లేకపోతే జార్ఖండ్ నుంచో వచ్చిన వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలాంటి అన్ని రంగాల్లో ఏ రంగంలో చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో పని చేస్తూ ఉంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏం పని చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం పని చేయాలి, ఎలా సంపాదించాలంటే ఒక సందర్భంలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. రియల్ ఎస్టేట్ భూమి వచ్చినప్పుడు ఏదో ఒక చోటు ఇక్కడ భూమి ఉందని చూపిస్తే కొన్ని డబ్బులు వచ్చాయి, ఈ భూమిని వాడికి అమ్మిస్తే డబ్బులు వచ్చాయి, ఈ భూమిని వాడికి కొనిస్తే డబ్బులు వచ్చాయి. మరి ఇవన్నీ కొనిచ్చారు, అమ్మిచ్చారు, అమ్ముకున్నారు, ఉన్న భూములు పోగొట్టుకున్నారు. ఇవాళ భూములు లేనటువంటి వాళ్ళు చాలామంది అయిపోయారు, లేదా ఉన్నటువంటి భూమిలో చాలా ఎక్కువ భాగాన్ని అమ్ముకొని ఎక్కువ డబ్బులు వచ్చాయని చెప్పి డబ్బులు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు, లేదా ఇంకేదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. కానీ ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక పెద్ద సవాలు మనకు ఏర్పడ్డది ఏంటంటే ఈ సమాజం ముందు ముందు ఏం పని చేస్తారు, కాస్తో కూస్తో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఈ దేశంలో లేకుండా అమెరికాకు పంపిస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఇవాళ యువతలో ఎక్కువ మంది మన భారతదేశం వాళ్ళే, అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి వృత్తి లభించాలంటే ఇది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ముందు ముందు తెలంగాణ సమాజం ఏం పని చేస్తారు, ఏం పని చేయాలి అంటే మనం వీళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్లు కొని పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు కడుతున్నారు, మన వాళ్ళు భూములు అమ్ముతున్నారు, ప్లాట్లు అమ్ముతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వీటన్నిటినీ సంపాదించుకొని వీటి లోపల వాళ్ళ వ్యాపారాల్ని పెంపొందింపజేసుకొని ముందు ముందు మనకే పెద్ద సవాలుగా, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని ఎలాంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం మేల్కొనవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మేము కూడా శ్రమ చేస్తాం. మాకు గతంలో మా వాళ్ళంతా శ్రమ చేసి తెలంగాణ అనేటువంటి పేరుని ఒక ఉద్రేకమైనటువంటి పదంగా తయారు చేశారు. తెలంగాణ అనేటువంటి ఉద్యమాన్ని కొన్ని సంవత్సరాల కొద్దీ సాగించి మనము స్వాతంత్రం పొందాం. మరి అంతటి తెలంగాణ, అంతటి శక్తివంతమైనటువంటి తెలంగాణకు మనం వారసులుగా తయారవుతున్నాం. కాబట్టి మనము అన్ని రంగాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ తెలంగాణ సమాజంలో ఈ సామాజికమైనటువంటి మార్పుని మనం గమనించి దానిని మనము తప్పనిసరిగా మన వైపుకు తిప్పుకొని, అంటే దాన్ని మనకు అనుకూలంగా తిప్పుకొని మనము తెలంగాణని సామాజికమైనటువంటి అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.